భద్రయ్యపేట అనే ఊరిలో చంద్రయ్య మరియు సుశీల దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఈ దంపతులకు సీత మరియు గీత అనే 2 పిల్లలుండేవారు. సీత చదువు పూర్తి అవడం వల్ల పెళ్లి చేద్దామని చంద్రయ్య మరియు సుశీల అనుకున్నారు. అందుకే ఊళ్ళో ఉన్న సుబ్బయ్యని పిలిచి సంబంధాలు చూడమని చెప్పారు. సీత తలలో పేలుండటం వల్ల ఎప్పుడూ గోక్కుంటూ ఉండేది. దానివల్ల సంబంధాలు వచ్చి ఈ గోక్కోవడం చూడడంతో వెళ్లిపోతూ ఉండేవాళ్లు. చంద్రయ్య మరియు సుశీల ఎప్పుడూ ఇంటికి వచ్చిన సంబంధాలన్నీ వెళ్లిపోతున్నాయని బాధపడేవాళ్లు. ఏంటండి, వచ్చిన సంబంధాలన్నీ వెళ్లిపోతున్నాయి? వస్తాయి సుశీల, మంచి సంబంధాలొస్తాయి, నువ్వు కంగారు పడకు. ఇంతలో సీత గీత గొడవ పడుతుంటారు. ఏంటే, పరీక్షలు దగ్గరికొస్తున్నాయి కదా, చదవటం లేదేంటి? ఎప్పుడు గోక్కోవటమే నీ పని కదా, వెళ్ళి నీ పని చూసుకో. నా చదువు నాకు తెలుసు. ఏంటి నీకు తెలుసు? నా చదువు పూర్తయింది కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. ఇలా గొడవ పడుతూ ఉంటారు. అంతసేపు కూడా తలగొక్కుంటూ ఉంటుంది సీత. ఇంతలో సుశీల వచ్చి వాళ్ల మీద గట్టిగా అరుస్తుంది. ఏంటే, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు? సీతకి పెళ్ళై వెళ్లిపోతే అప్పుడు ఒక్కదానివే ఉంటావు. నీతో గొడవ పడడానికి కూడా ఎవ్వరూ ఉండరు. సారీ సీత. ఏదైనా మంచి సంబంధం దొరికితే బాగుండు, సీతకి పెళ్లి చేసేద్దుము. ఇంతలో సుశీల సీతని చూస్తుంది. తను ఇంకా తల గోక్కుంటూనే ఉంటుంది. నువ్విలా తల గోక్కోవటం వల్లే నీకొచ్చిన సంబంధాలన్నీ వెళ్ళిపోతున్నాయి. నువ్వు ముందు గోక్కోవటం మాని. ఇంతలో సుబ్బయ్య ఇంటికొస్తాడు. ఏంటి సుబ్బయ్య, బాగున్నావా? ఏంటి ఈ మధ్య రావటం మానేశావు? బాగున్నానండి, బాగున్నాను. పని వల్ల రావటం లేదు. అయినా నీకొక శుభవార్త తెచ్చానండి. సుబ్బయ్య గారు, శుభవార్త తెచ్చారా? చెప్పండి. మన పక్క ఊరైన సుభద్రాపురంలో రఘుపతి గారికి ఒక్కగానొక్క కొడుకున్నాడండి. అబ్బాయి మీ అమ్మాయిని ఎక్కడో చూశాడంట. మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడంట. అవునా? అబ్బాయి మంచోడే కదా? అబ్బాయి చాలా మంచోడండి, నెమ్మదస్తుడు మరియు ఆస్తిపరుడు. వాళ్లకొక్కడే అబ్బాయి. అయితే వాళ్ళకి కబురు పెట్టండి, వచ్చి అమ్మాయిని చూసుకుంటారు. వాళ్లే వస్తున్నారంట. నాకు కబురు పెడితే మీ దగ్గరికి వచ్చాను చెప్పడానికి. సర్లే సుబ్బయ్య గారు. రఘుపతి గారు, జానకి, సురేష్ మరియు వాళ్ల బంధువులు సీతని చూడ్డానికి వస్తారు. చంద్రయ్య గారు, ఈయనే రఘుపతి గారు, వాళ్ల కుటుంబం మీ అమ్మాయిని చూడ్డానికి వచ్చారు. నమస్కారం, కూర్చోండి. సుశీల, వెళ్ళి వీళ్ళకి తినడానికేదైనా ఏర్పాటు చెయ్యి. సరే అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుశీల. అమ్మా, అమ్మాయిని చూపించండి, మర్యాదలన్నీ తర్వాత చూసుకుందాం. సుశీల సీత గదిలోకి వెళ్లగానే సీత తలగొక్కుంటూ ఉంది. రా సీత, పెళ్లివాళ్ళొచ్చారు, నిన్ను పిలుస్తున్నారు. ఈసారి వాళ్ల దగ్గర గోక్కుంటూ కూర్చుంటే బాగోదు చెప్తున్నా. సుశీల ఇలా చెప్పి సీతని పట్టుకొని వస్తుంది. సీతని చూసిన వెంటనే రఘుపతి గారి కుటుంబానికి బాగా నచ్చింది. నీ పేరేంటమ్మాయి? నా పేరు సీత అండి. అమ్మాయి గొంతు కూడా చాలా బాగుందండి. అబ్బా, ఏంటి పెళ్లి చూపులు! ఒక పక్క పేలు కరుస్తున్నాయి, ఉండలేకపోతున్నాను. వీళ్ళింకా ఎంతసేపు ఉంటారు? ఇంకా నేనెంతసేపు ఇలా నిలబడాలి? అర్జెంటుగా వెళ్ళి తలగొక్కోవాలి. వెళ్ళమ్మా, అందరి కాళ్ళకి దండం పెట్టు. అయ్యో, మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఎలాగైనా గోక్కోవాలి. అప్పుడు సీత వెళ్లి అందరి కాళ్ళకి దండం పెట్టింది. మొదట రఘుపతి కాళ్ళకి దండం పెట్టి మోకాళ్లకి తల తగిలించి నిమురుతూ గోక్కుంది. తర్వాత జానకి కాళ్లకి దండం పెట్టి మోకాళ్లకి తల తగిలించి మళ్లీ రుద్దింది. ఇలా అందరి కాళ్లకి దండం పెట్టి తను తల నిమురుకుంటూ గోక్కుంటూ ఉంది. ఇది చూసిన జానకి, ఈ పిల్ల చాలా మంచిదిలా ఉంది. ఎంతసేపు కాళ్ల మీద పడి దండం పెడుతూనే ఉంది. కాళ్ల మీద పడనని అనలేదు. ఈ అమ్మాయికి పొగరుగాని గర్వంగాని లేవు. అమ్మా, అందుకే ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు మంచి అమ్మాయిని ఎన్నుకున్నావు నాన్న. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. సీత తలలో పువ్వులు జారిపోతున్నాయని చెప్పి ఒక పక్క నుండి తలగొక్కుంటూ ఉంది. ఇంతలో సుశీల వచ్చి నేను సర్దుతానని చెప్పి సీత చెయ్యి పట్టుకుని లాగేసి సరిగ్గా ఉండమని దెబ్బలాడింది. ఇంతలో జానకి వచ్చి, సరేనండి, మంచి రోజు చూసుకొని కబురు పెడతాం అని చెప్పి బయలుదేరతారు. వెళ్లిపోతుండగా ఒకసారి జానకి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో సీత తలగొక్కుంటూ ఉంది. ఏంటి, అమ్మాయి అస్తమాను తలమీద చెయ్యి పెట్టుకుంటుంది? అలా ఆలోచించుకుంటూ వాళ్లందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు.
కొన్ని రోజుల తరువాత నిశ్చితార్థం చేద్దామనుకుంటారు. అమ్మా, నిశ్చితార్థం ముహూర్తం పెట్టారు. ఆ రోజు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ల ముందు తలగొక్కోవటం గట్రా చెయ్యకు. అమ్మా, ఈ పేలకేదైనా చెయ్యు. నా వల్ల కావటం లేదు. నా జుట్టు మొత్తం పాడైపోయింది. ఇంకా నా జుట్టు మొత్తం ఊడిపోతుంది. అయ్యో, నిశ్చితార్థం రోజున ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. నిశ్చితార్థం ఉండటం వల్ల మళ్లీ రఘుపతి కుటుంబం సీత వాళ్ళింటికి చేరుకున్నారు. ఇల్లు మొత్తం సందడిగా ఉంటుంది. అమ్మా, ఏదైనా చెయ్యమ్మా, ఈ పేలు కరిచేస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టుకో తల్లి. అమ్మా చూడు, ఆ దువ్వెనకు ఎన్ని పేలున్నాయో. పాపం, దురద వల్ల అక్క చాలా బాధపడుతుంది. ఆపండి మీ పేలగోల, బయట బంధువులున్నారు. ఇంతలో సీతని కలవడానికి సురేష్ వస్తాడు. సీత చాలా సిగ్గుపడుతూ నిలబడుతుంది. సీతగారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? అన్నీ చాలా హడావిడిగా జరిగిపోతున్నాయి కదా. ఇంతలో సీతకు చాలా దురద పుట్టి ఆపుకోలేక మాటిమాటికి జుట్టు సర్దుకొని తలగొక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏమైంది సీత? ఏమైనా ఇబ్బందా? ఏం లేదండి. సీత పక్కనే ఉన్న ఒక కర్ర దగ్గరికి వెళ్లి నిలబడింది. తలలో ఉన్న పేలు కరవడంతో దురద తట్టుకోలేక ఆ కర్ర మీద తలవాల్చి దాన్ని రుద్దుతూ ఉంది. సరే అయితే నేను బయటికెళ్తాను. సురేష్ బయటికి వెళ్లడంతో 2 చేతులతో తలగొక్కుంటూ ఉంది సీత. ఇంతలో గీత ఒక విగ్గు పట్టుకొనొచ్చింది. అక్కా, నీ తల మీద ఈ విగ్గు పెట్టుకో. అసలు పేలు బయటికి కనిపించవు. అసలే పేలు కరిచేసి ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే నువ్వింకా విగ్గంటావేంటే? అప్పుడు లోపల ఇంకా పేలు కరిచేస్తాయి. అసలే నువ్వు పెళ్లి కూతురువి. బంధువులందరి దృష్టి నీ మీదే ఉంటుంది. బయటకి ఆ పేలు కనిపిస్తే వాళ్ళు చూసి పారిపోతారు. సరే అయితే పెట్టు. సరే అని ఫంక్షన్లో వెళ్లి కూర్చుంది సీత. నిశ్చితార్థపు ఉంగరాల ప్లేటు పెడతారు. సీత మధ్య మధ్యలో ఎవరూ చూడనప్పుడు గోక్కోవడంతో ఆ ప్లేట్లో కొన్ని పేలు పడ్డాయి. ఏంటి ఇప్పుడు ఈ పేలెలా వచ్చాయి? ఇక్కడ చాలా మంది ఆడవాళ్లున్నారు కదా అమ్మా, వచ్చి పడుంటాయి. అయ్యుండొచ్చు. సీత, చాలా బాగున్నావమ్మా. నీ జుట్టు ఇంకా బాగుంది. అప్పుడు సీత తన మనసులో, నేనిక్కడ పేల వల్ల చచ్చిపోతుంటే ఏంటి జుట్టు బాగుందంటారు? నా వల్ల కావటం లేదు. ఎలాగైనా ఈ విగ్గు తీసేసి ఒక 10 నిమిషాలైనా తల గొక్కోవాలి. అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించటం ప్రారంభిస్తారు. ఆ అక్షింతల వల్ల సీతకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు గీతని పిలుస్తుంది. గీతా, ఒకసారి ఇటు రావే. ఏంటక్కా? ఈ పేల వల్ల నా వల్ల కావట్లేదు. తల గోక్కోకుండా ఉండలేకపోతున్నా. ఇప్పుడేదో ఒకటి చెయ్యాలి. అర్జెంటుగా తల గొక్కోవాలి. కొంచెం అడ్డంగా నిలబడవే. సరే, నిలబడతాను. సీతకు అడ్డంగా గీత నిలబడింది. సురేష్ పక్కన వేరే వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఇంతలో సీత తలగొక్కుంటూ ఉంది. అనుకోకుండా అక్కడికి జానకి చేరుకుంది. అమ్మా, ఏం చేస్తున్నారు? ఏం లేదాంటీ, అక్క తల మీద చాలా అక్షింతలు పడ్డాయి కదా, అవి తన కళ్ళలో పడుతున్నాయి. అందుకే కొంచెం దులుపుతున్నాను. కళ్ళలో పడితే కళ్ళు ఎర్రగా మారి ఫొటోస్ బాగా రావు కదా ఆంటీ. సరే అని జానకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది వీళ్ళకి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏదో జరుగుతుంది, కానీ నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంది జానకి. అప్పుడు సీత కోపంగా అక్కడి నుండి లేచి, ఒక్క నిమిషం ఆగండి. నాకిక్కడ దురదతో బుర్ర పాడైపోతుంది. ఇంకా తలగొక్కోకుండా ఉండటం నా వల్ల కాదు. ఈ పేల వల్ల నాకు తల బద్దలైపోతుంది. ఈ పేలు సరిపోవన్నట్టు ఇంకా నా మీద అక్షింతలేశారు. గీతా, అర్జెంటుగా వచ్చి నాకున్న విగ్గు తీయవే. అక్కా, ఆగక్కా, ఇక్కడందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళొచ్చి నా తల గోకుతారా ఏంటి? ముందు నువ్వు అర్జెంటుగా ఈ విగ్గు తీ. సీతా, ఆగవే. ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా మంది బంధువులున్నారు. మరి నా వల్ల కాదమ్మా, తల గోక్కోకుండా ఉండలేను. అలా అనేసి విగ్గులాగేసింది సీత. ఒక్కసారిగా పేలన్నీ బయటికి కనిపిస్తాయి. సురేష్ మరియు జానకి ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి ఇది దాయడానికా? అప్పటి నుండి కష్టపడుతున్నారు. అవునండి బావగారు. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారు. అక్కడికెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే అన్నీ తగ్గిపోతాయి. భయపడకు సీత. చాలా చాలా థ్యాంక్స్. దీనివల్ల చాలా రోజుల నుండి బాధపడుతున్నాను. చాలా ధన్యవాదాలండి. మీ వల్ల నా కూతురు ఈ పేలగోల నుండి బయటపడుతుంది. అమ్మా, ఈ చిన్న విషయానికే ఇంత హడావిడి చేశారా అని అందరూ నవ్వుకుంటూ సీతని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి
ఆ పేలగోల నుండి బయటికి తెస్తారు. సీత మరియు సురేష్కి పెళ్లి జరిగి అందరూ సంతోషంగా ఉంటారు. అమ్మా, ఎందుకమ్మా నువ్వు నాన్న ఇద్దరూ విడిపోయారు? అయినా మీరు విడిపోయాక నాన్నెందుకు నన్ను కాదని చెల్లిని తీసుకెళ్లిపోయాడు? నాన్నకి నేనంటే ఇష్టం లేదా అమ్మా? అంటూ అమాయకంగా తన తల్లిని అడుగుతూ ఉంది హాసిని. అప్పుడు హాసిని అమ్మ అయిన యశోద, అలా ఏం లేదురా పిచ్చి తల్లి, నువ్వు బంగారం కదా, నువ్వు నా దగ్గరే ఉండాలని నేనే మీ నాన్నతో పోట్లాడి నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్నాను. ఓ అవునా అమ్మా? మరి అందరూ ఏంటి నాన్న నా వల్లే నిన్ను వదిలేసి చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడంటున్నారు? నిజంగా నాన్న నా వల్లే నిన్ను కూడా వదిలేశాడా అమ్మా? అలా ఎవరన్నారు నీతో? నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు, సరేనా? సరే అమ్మా, కానీ నువ్వు నాన్న ఎందుకు విడిపోయారమ్మా అని మళ్ళీ అడిగింది హాసిని. దాంతో యశోదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. హాసిని, నీకు కాలేజీకి టైం అవుతుంది కదా, అసలే కాలేజ్లో ఈరోజు మొదటి రోజే ఆలస్యంగా వెళ్తావా ఏంటి? తొందరగా వెళ్ళు అంటూ హాసిని మీద కోపంగా అరిచింది. దాంతో హాసిని మౌనంగా కాలేజ్కి వెళ్ళిపోయింది. హాసిని కాలేజ్కి వెళ్ళిపోయిన తరువాత యశోద జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ తన పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. ఏవండి, మీరిలా ఒక అమ్మాయి మీద ప్రేమ చూపించి ఇంకో అమ్మాయి మీద ప్రేమ చూపించకపోవటం తప్పండి. ఒక అమ్మాయిని తెల్లగా కని ఇంకో అమ్మాయిని నల్లగా కనటం నీది తప్పు. నాకు నల్లగా ఉండేవాళ్లంటే అస్సలు నచ్చరని నీకు తెలుసు కదా. నలుపుగా ఉండేవారంటే నచ్చకపోవడానికి తనేమైనా పరాయిదా? మన కూతురే కదా. లేదు, అది నా కూతురు కాదు. అలా వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. మీరెన్ని చెప్పినా సరే ఇద్దరినీ సమానంగా చూడాలి. అది కుదరదు. కావాలంటే నేను తెల్లగా ఉన్న చిన్న కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను, కానీ నల్లగా ఉన్నదాన్ని నా కూతురుగా ఒప్పుకోను. యశోదకి బాగా కోపమొచ్చి నల్లగా ఉన్న హాసినిని తీసుకొని ఆ ఇంటి నుండి ఆ ఊరు నుండి వెళ్లిపోయి వచ్చేసి హాసినిని పెంచి పెద్ద చేసింది. హాసిని కాలేజ్కి వెళ్లి తన క్లాస్ రూంలో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది. అప్పటికే ఆ బెంచిలో వెన్నెల అనే అమ్మాయి కూర్చొని ఉంది. వెన్నెల చూడడానికి చాలా తెల్లగా ఉంటుంది. వెన్నెల హాసినిని చూసి, ఏయ్ ఎవరు నువ్వు? నా పక్కనొచ్చి కూర్చున్నావు? లేచి వెనకాల బెంచ్లో కూర్చో అంటూ చాలా రూడ్గా మాట్లాడింది. దాంతో హాసినికి బాగా కోపం వచ్చింది. నేనెక్కడ కూర్చోవాలో చెప్పడానికి నువ్వెవరు? నేనిక్కడే కూర్చుంటాను. ఏంటి అసలు నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ ఫేస్ కి నువ్వు నా పక్కన కూర్చునే స్థాయి ఉందా నీకు? ఎప్పుడూ మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన పుస్తకాలు వేసుకొని మాలాంటి గొప్పవాళ్లు చదువుకునే కాలేజ్కొస్తావా? నేను తలుచుకుంటే నిన్నీ కాలేజ్లో లేకుండా చేస్తాను. అవునా? ఏది చెయ్యి చూద్దాం అంటూ హాసిని కూడా వెన్నెలకి సవాల్ విసిరింది. దాంతో వెన్నెలకి బాగా కోపమొచ్చి క్లాస్ మధ్యలోనే ఇంటికెళ్ళిపోయింది. ఇంటి దగ్గర యశోద భర్త ఉన్నాడు. వెన్నెల ఎవరో కాదు, యశోద చిన్న కూతురు. ఏంటి వెన్నెలా, అప్పుడే ఇంటికొచ్చేసావు? కాలేజీ అంత తొందరగా అయిపోయిందా? లేదు నాన్న, క్లాస్లో అడుగు పెట్టగానే నల్ల పిల్లి ఎదురొచ్చినట్టు ఓ మహాతల్లి ఎదురొచ్చింది. అదుండగా నేను ఆ కాలేజ్కి వెళ్ళను నాన్న అంటూ హాసిని మీద లేనిపోని మాటలన్నీ చెప్పింది. అంతే కదా, ఆ అమ్మాయిని కాలేజ్ నుండి పంపించేద్దాం అంటూ వెన్నెల నాన్న అయిన శ్రీనివాస్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి కాల్ చేసి, నేను బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ని. మీ కాలేజ్లో చదివే హాసిని అనే అమ్మాయిని రేపటి నుండి మీ కాలేజ్కి రావద్దని చెప్పండి. సార్, మీరు మా కాలేజ్కి ఎంతో సేవ చేశారు, కానీ హాసిని అనే అమ్మాయి చాలా మంచి స్టూడెంట్, బాగా చదువుతుంది. తన వల్ల మా కాలేజ్కి మంచి పేరు వస్తుంది. పేరుదేముందయ్యా, డబ్బు పాడేస్తే అదే వస్తుంది, తీసేయండి అంటూ శ్రీనివాస్ తనకున్న డబ్బు పొగరుతో చెప్పాడు. మరుసటి రోజు హాసినిని కాలేజ్కి రానివ్వకుండా గేట్ బయట ఉంచడంతో అప్పుడే కారులో కాలేజ్కొస్తున్న వెన్నెల హాసినిని చూసి చాలా సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి, చూసావా, నిన్ను నా పక్కనున్న బెంచ్ మీదనే కాదు, నేను తిరిగే కాలేజ్లోనే లేకుండా చేశాను. లేదంటే నువ్వు నా పక్కన కూర్చునే స్థాయా? ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో, పాపం ఇంటికెళ్ళడానికి ఉన్నాయో లేవో అని 100 రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. హాసినికి చాలా బాధగా అనిపించి ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయింది. అది చూసిన తల్లి యశోద, అమ్మా హాసిని, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?
అని అడగ్గా హాసిని కాలేజ్లో జరిగిన విషయమంతా చెప్పింది. ఏంటి, ఎవరో ఒక్క అమ్మాయి వల్ల నిన్ను కాలేజ్కి రావద్దని చెప్పారా? పద, నేను మాట్లాడుతాను అని చెప్పి యశోద హాసినిని తీసుకుని కాలేజ్కెళ్ళింది. కాలేజ్ ప్రిన్సిపల్ జరిగిన విషయమంతా యశోదకి చెప్పి, అమ్మా, మీ కూతురు పెద్దింటి అమ్మాయితో గొడవ పెట్టుకుంది. వాళ్ళు తలుచుకుంటే మా ఉద్యోగాలు కూడా ఉండవు. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండమ్మా. ఎలా వదిలేస్తానండి? నా కూతుర్ని తన పక్కన కూర్చునే స్థాయి కాదు అంటుందా? అంటే డబ్బుందని అంత పొగరా తనకి? ఇప్పుడు నేను తనతో మాట్లాడాలి అని చెప్పి యశోద నేరుగా వెన్నెల దగ్గరికి వెళ్ళింది. నువ్వేనా డబ్బున్న పొగరబోతమ్మాయివి? అవును, నేనే. అయినా ఏంటి హాసిని, చిన్నపిల్లల మీ అమ్మని తీసుకొచ్చావు? ఇప్పుడు ఈమెకి కూడా బస్కి డబ్బులివ్వాలా ఏంటి? అంటూ వెన్నెల మళ్ళీ 100 రూపాయలు తీసి యశోద చేతిలో పెట్టింది. ఇదిగో, ఈ 100 రూపాయలు తీసుకుని వెళ్ళి బయట బజ్జీలు కొనుక్కొని తిని ఇంటికెళ్ళిపోండి అని నవ్వుతూ ఉంది. వెన్నెల ప్రవర్తన పట్ల యశోదకి కోపమొచ్చి వెన్నెల చెంప పగలగొట్టింది. నన్నే కొడతావా? చూడు, నీ అంతు చూస్తాను అని వెన్నెల నేరుగా తన ఇంటికెళ్ళి నాన్నతో జరిగిన విషయమంతా చెప్పింది. నిన్ను కొడుతుందా? దాన్ని అంతు చూస్తాను అంటూ శ్రీనివాస్ వెన్నెలని తీసుకుని కారులో బయలుదేరాడు. అప్పటికే హోరున వర్షం కురవటం మొదలైంది. శ్రీనివాస్ కాలేజ్కి వెళ్లి హాసిని అడ్రస్ తెలుసుకుని వర్షంలో వెళ్తున్నారు. యశోద ఇంకా హాసిని ఇద్దరూ వారి ఇంట్లో వర్షం కురుస్తూ ఉండగా హాసిని వంట చేస్తుంది. అప్పుడే అక్కడికి కారులో వెన్నెలని తీసుకుని శ్రీనివాస్ వచ్చాడు. శ్రీనివాస్ని చూసి యశోద ఆశ్చర్యపోయింది. శ్రీనివాస్ కూడా యశోదని చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు. నాన్నా, ఇదిగో నాన్నా, నన్ను కొట్టింది ఇదే. నువ్వు వీళ్ళ ఇంటిని కూల్చేయి అని కోపంగా చెప్తుంది. ఓ, నీ కూతురేనా? నీకు తెల్లతోలు ఉండడమే ఇష్టం గాని మనసుని తెలుపుగా పెట్టుకోవటం తెలీదా? నీ దగ్గర ఉపన్యాసాలు వినడానికి నేను రాలేదు. సరే, ఆ వర్షంలో కాకుండా ఇంట్లోకొచ్చి మాట్లాడు అంది యశోద. శ్రీనివాస్ వర్షానికి కురుస్తూ ఉన్న ఆ గుడిసెని చూసి, ఈ గుడిసెలో ఉన్నా బయట వర్షంలో ఉన్నా రెండు సమానమే, పెద్ద తేడా ఏం లేదు అంటూ హేళనగా మాట్లాడాడు. అప్పటికే వర్షం అంతకంతకు పెరిగిపోయి నిండు కుండలా ఉన్న చెరువు కట్ట తెగిపోయి వీధుల్లోకి నీళ్లొస్తున్నాయి. తెలియకుండానే ఊరంతా వరదలతో నిండిపోయింది. వెంటనే యశోద అందరినీ అక్కడికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది. చీచి, ఈ ముఖాల్ని చూడగానే దరిద్రం పట్టుకుంది అంటూ ఈసడించుకున్నాడు శ్రీనివాస్. ఇవన్నీ చూస్తూ హాసిని ఇంకా వెన్నెలకి ఏమీ అర్థం కావటం లేదు. 2 రోజులు వర్షం అలాగే కురుస్తూ ఉంది. వాళ్లు తినడానికి కూడా ఏం లేదు. అప్పుడే ఒక పడవలో కొంతమందొచ్చి, ఈ పడవలో ఒక్కరికే స్థలం ఉంది, ఎవరొస్తారు అని అడగ్గా వెన్నెల తన నాన్నని పట్టించుకోకుండా నేనొస్తాను అంటూ పడవెక్కేసింది. అది చూసి శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. వెన్నెల ప్రాణభయంతో కనీసం తన నాన్నని కూడా చూడలేదు. హాసిని మాత్రం తన అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. తరువాత ఇంకో పడవొచ్చి ఒక్కరికే స్థానముందని అడగ్గా హాసిని తన అమ్మని ఆ పడవలో వెళ్ళు అంటూ కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన శ్రీనివాస్ తన మనసులో, నేనెంత పెద్ద తప్పు చేశాను. తెల్లగా ఉందని నా చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని పెద్ద కూతుర్ని వదిలేశాను. కానీ ఇప్పుడు తను నా గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయింది. కానీ హాసిన్ మాత్రం తన అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకి వరదలు తగ్గాయి. అప్పటి వరకు హాసినీనే వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకుంది. అప్పుడు శ్రీనివాస్ తన తప్పు తెలుసుకుని జరిగిన విషయాన్ని హాసినికి చెప్పి క్షమించమని అడిగాడు. తరువాత వాళ్ళందరూ కలిసి సంతోషంగా జీవించారు.